రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. తోటి ముస్లిం దేశానికి నమ్మక ద్రోహం చేసేటటువంటి ఆ దేశం పేరేంటి? నువ్వు ముస్లిం, నేను ముస్లిం, నువ్వు నేను ఇరుగు పొరుగు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కాబట్టి మన ఇద్దరం మిత్ర దేశాలము అని చెప్పి నమ్మించి గొంతు కోయడానికి సిద్ధమయ్యేటటువంటి ఆ దేశం పేరేంటి? ఊహించుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. నో మార్క్స్ ఫర్ గెస్సింగ్. చాలా సులువుగా ఎవరైనా చెప్పగలరు. ప్రపంచంలో మతం పేరు చెప్పి లాభం పొందుతూ మతం పేరిట తోటి మతం పాటించే దేశాన్ని గొంతు కోయడానికి సిద్ధమయ్యే దేశం ఒక్కటే. దాని పేరు పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రస్తుతం ఇరాన్కి ఆ రకంగా వెన్నుపోటు పొడుస్తుంది. ఇరాన్కి పొరుగు దేశం. నిజానికి బలూచిస్తాన్లో, ఇటువైపు బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఉంటుంది. దాన్ని ఆనుకుని ఉన్నటువంటి రాష్ట్రము సీస్తాన్ బలూచిస్తాన్. సీస్తాన్ బలూచిస్తాన్లో కూడాను బలూచ్ ప్రజలు ఉంటారు. అక్కడ ఉన్నటువంటి బలూచులు సున్నీలు కావడం వల్ల షియా ఇరాన్ పైన తిరుగుబాటు చేస్తుంటారు. వీళ్ళని రెచ్చగొట్టి వీళ్లకు ఆయుధాలు ఇచ్చి వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చే పని పాకిస్తాన్ ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి చేస్తోంది. పర్యవసానంగా చాలా సందర్భాల్లో ఇరాన్ పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చి వైమానిక దాడులు చేసి వెళ్ళినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇరుగు పొరుగే కానీ అంత సాన్నిహిత్యం కూడా లేదు. అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే మాత్రం రెండు పొరుగు దేశాలు కాబట్టి నువ్వు ఇస్లామిక్ దేశము, నేను ఇస్లామిక్ దేశం అని అనగానే ఇరాన్ 5 దేశాలకు హార్ముజ్ జలసంధి, ప్రస్తుతం ఇరాన్ అధీనంలో ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. ఇరాన్ యొక్క దక్షిణ భాగాన సౌదీ అరేబియా, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ దేశాలన్నిటి కూడా ఉన్నటువంటి సాగర తీరం ఉంటుంది. షేర్ చేసుకుంటాయి. ఖతర్ అయితే పూర్తిగా ఒక ద్వీపంలాగా లోపలికి వస్తుంది. ఈ మొత్తం ప్రాంతాన్ని బయటకు రావాలన్నట్టయితే 21 కిలోమీటర్లు మాత్రమే వెడల్పు ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి గుండా రావాలి. ఇంత భయంకర యుద్ధం మధ్యలో కూడా ఇరాన్ 5 దేశాలకు హార్ముజ్ జలసంధి నుంచి బయటకు రావడానికి అనుమతిచ్చింది. వాటి నౌకలను, వాటికి సంబంధించిన చమురుని, మిగతా వస్తువుల్ని, సరుకు రవాణాని తీసుకుని రావడం, తీసుకువెళ్ళడానికి అనుమతినిచ్చింది. ఆ దేశాల్లో ఒకటి భారతదేశము, రెండవది చైనా, మూడవది రష్యా, ఈ తరువాత 4వ దేశం పాకిస్తాన్. పాకిస్తాన్ జెండా పెట్టుకుని ఇప్పటి వరకు 20 నౌకలు, చమురు తీసుకొచ్చే కంటైనర్స్, అదేవిధంగా వివిధ వస్తువుల్ని సరఫరా చేసేటటువంటి జలవాహకాలన్నీ కూడాను ఈ హార్ముజ్ జలసంధి దాటి బయటకు వచ్చాయి. ఇవన్నీ బయటకు రాగానే పాపం నోరాగనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ జెండా ఎగరేసి వచ్చినటువంటి ఆ 20 పడవలు, 20 కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అమెరికాకి చెందినవి అని చెప్పారు. ఆ రకంగా నమ్మించి మోసం చేయటంలో, నమ్మించి ద్రోహం చేయటంలో పిహెచ్డి చేసినటువంటి దేశం ఏదన్నా ఉంటే పాకిస్తాన్. ఇరాన్కి ఇప్పుడు పాకిస్తాన్ని ఎలా నమ్మాలి? ఎందుకంటే సీస్తాన్ బలూచిస్తాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో పాటు గత సంవత్సరం జూన్ 2025లో జరిగినటువంటి 12 రోజుల యుద్ధ సమయంలో కూడా దక్షిణ ఇరాన్ పైన జరిగినటువంటి దాడులన్నీ, తూర్పు ఇరాన్ పైన జరిగిన దాడులన్నీ కూడాను పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని ఉపయోగించుకుని అమెరికన్ వైమానిక దళాలు చేసినటువంటి దాడులు. లేకపోతే ఇంత దూరం రీఫ్యూలింగ్ లేకుండా వచ్చేటటువంటి సదుపాయం లేదు. పాకిస్తాన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి వచ్చి దాడి చేయటం జరిగింది. అయినప్పటికీ కూడాను ఇరాన్ మౌనాన్ని పాటించింది. కానీ నువ్వు ఇస్లాం, నేను ఇస్లాం అని చెబుతూ, మరోవైపు ఇజ్రాయెల్ని గుర్తించమని చెప్తూ, మా పాస్పోర్ట్ ప్రపంచంలో అన్ని దేశాలని గుర్తిస్తుంది, ఒక్క ఇజ్రాయెల్ని తప్ప అని చెబుతూ అదే చేత్తో అదే నోటితో ఇజ్రాయెల్కి అనుకూలమైన పనులు చేస్తున్నటువంటి దేశము పాకిస్తాన్. ప్రస్తుతం సౌదీ అరేబియాకి
ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అంటే గజాలో ఉన్నటువంటి పాలస్టీనియన్ హమాస్ని పూర్తిగా అదుపు చేసేటటువంటి పని కోసము సైన్యం, ఇంటర్నేషనల్ సైన్యం వెళ్ళబోతోంది. అందులో పాకిస్తానీ సైన్యం ఉంది. సో ఈ రకమైనటువంటి రెండు నాల్కల ధోరణి అవలంబించగలిగేటటువంటి రెండు నాల్కల ధోరణిని పాటించే ఏకైక దేశం ఏదైనా ఉంటే పాకిస్తానే. పాకిస్తాన్ తాజాగా ఒక సమావేశం నిర్వహించింది. ఇరాన్ యుద్ధాన్ని నివారించేందుకు ఈ సమావేశం అని చెప్పింది. 4 దేశాల సమావేశం ఇస్లామాబాద్లో జరిగింది. అందులో ఒక దేశం పాకిస్తాన్, రెండవ దేశం తుర్కీయే, మూడవ దేశం ఈజిప్ట్, 4వ దేశం సౌదీ అరేబియా. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధంలో తుర్కీకి పాత్ర లేదు, అదేవిధంగా ఈజిప్ట్కి పాత్ర లేదు. అసలు ఈజిప్ట్ మీద దాడి కూడా జరగలేదు. సౌదీ అరేబియా పైన దాడులు జరిగిన మాట వాస్తవం. సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి మధ్య రక్షణ ఒప్పందం ఉంది కాబట్టి సౌదీ అరేబియా వస్తే అర్థం ఉంది. ఈ 4 దేశాలు కలిపి గల్ఫ్ యుద్ధం గురించి చర్చించాయి. యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇన్వాల్వ్ అయినటువంటి 3 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇందులో లేరు. దాడి చేసినటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధి సమావేశంలో లేడు. అదేవిధంగా ఈ దాడికి అసలు కారణమైనటువంటి ఇజ్రాయెల్ నుంచి ప్రతినిధి లేదు. పైగా ఇజ్రాయెల్ ఈ చర్చలను పూర్తిగా వ్యతిరేకించింది. దీనిలో మాకు పాత్ర లేదు, అసలు ఈ చర్చలతో మాకు సంబంధం లేదు, పాకిస్తాన్ మమ్మల్ని గుర్తించదు కాబట్టి ఈ చర్చల్లో మేము భాగస్వాములం కాదు. ఇరాన్ కూడా ఈ చర్చల్లో పాల్గొనలేదు. ఈ చర్చలకి మాకు సంబంధం లేదు, ఇది మమ్మల్ని అడిగి కానీ మాతో చర్చించి కానీ లేక మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి కానీ జరుగుతున్నటువంటి చర్చలు కావు కాబట్టి వీటికి మాకు సంబంధం లేదు, యుద్ధానికి వీటికి సంబంధం లేదని చెప్పింది. పాకిస్తాన్ చేసేటటువంటి శాంతి ప్రయత్నాలు ఇలా ఉంటాయి. పెళ్ళికొడుకు లేకుండా, పెళ్ళికూతురు లేకుండా, పురోహితుడు లేకుండా మంగళసూత్రం ఎవరికి కట్టిస్తారో కేవలం పాకిస్తాన్కి మాత్రమే బహుశా తెలుస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ తన భూభాగాన్ని అమెరికాకి ఎయిర్ బేస్గా జూన్ 2025లో ఉపయోగించుకోవడానికి ఇచ్చిందన్నటువంటి చాలా బలమైనటువంటి వార్తలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఆరోపణ కూడా ఇరాన్ ఆ మేరకు ఆరోపణ కూడా చేసింది. అదేవిధంగా హమాస్ను కట్టడి చేసేటటువంటి స్టెబిలైజేషన్ ఫోర్స్లో పాకిస్తాన్ ఉన్నది. సౌదీ అరేబియాతో డిఫెన్స్ ప్యాక్ట్ చేసుకుంది. సౌదీ అరేబియా ప్రస్తుతం ఇరాన్తో పోరాడుతోంది కాబట్టి ఇరాన్ కాకుండా ఎవరి పక్షాన ఉన్నట్టు పాకిస్తాన్, సౌదీ అరేబియా పక్షాన ఉన్నట్టు. ఇంత చేస్తోంది. నిజానికి చాలా యూరోపియన్ దేశాలు, నేటో దేశాలు కూడా డొనాల్డ్ ట్రంప్కి సహకరించేందుకు నిరాకరించాయి. పోలాండ్ అయితే పేట్రియాట్ వెహికల్స్కి సంబంధించినటువంటి బ్యాటరీస్ అడిగితే అది ఇవ్వడానికి వీల్లేదు. ఆ బ్యాటరీస్ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించిన బ్యాటరీస్ మాకు బెలారస్ అదేవిధంగా రష్యాలతో మా సరిహద్దును కాపాడుకునేందుకు మాకు అవసరం కాబట్టి మేము ఇచ్చేది లేదని చెప్పింది. అదేవిధంగా జర్మనీ, కెనడా కూడాను ఈ యుద్ధంలో సహకరించేందుకు నిరాకరించాయి. ఫ్రాన్స్ అయితే తన ఎయిర్ స్పేస్ని పూర్తిగా మూసేసింది. అమెరికన్ విమానాలు ఫ్రాన్స్ గగనతలం నుంచి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. ఇక ఇటలీ అయితే సిసిలీ ఎయిర్ బేస్, ఇది నేటో ఎయిర్ బేస్, దీనిని కూడా మూసేసింది. తన గగనతలం నుంచి అమెరికా విమానాలు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పింది. స్పెయిన్, చిన్న దేశం స్పెయిన్ కూడాను తన దగ్గర ఉన్నటువంటి రోటా నేవల్ బేస్ కావచ్చును, మొరన్ ఎయిర్ బేస్ కావచ్చును, వీటిని ఇవ్వడానికి నిరాకరించింది. తమ ఎయిర్ స్పేస్ని అమెరికన్ విమానాలకు మూసేసింది. పైగా తమ యొక్క ఆయుధాలను ఇజ్రాయెల్కి ఇవ్వడానికి, ఇజ్రాయెల్ని ఫోర్టిఫై చేయడానికి, బలోపేతం చేయడానికి పూర్తిగా నిరాకరించాయి. క్రైస్తవ దేశాలుగా చెప్పబడుతున్నటువంటి దేశాలన్నీ కూడా, యూరోపియన్ నేటో దేశాలన్నీ కూడాను ఈ యుద్ధానికి దూరంగా ఉన్నాయి, తమ ఎయిర్ స్పేస్ని మూసేసుకున్నాయి. కానీ తోటి ముస్లిం దేశమని చెప్పుకుంటూ, పొరుగు దేశమని చెప్పుకుంటూ పాకిస్తాన్ మాత్రము ఇరాన్తో సంబంధం లేకుండా శాంతి చర్చలు జరుపుతోంది. ఇరాన్తో దోస్తీ నటిస్తూ తన యొక్క వైమానిక బేసెస్ని ఇస్తోంది. ఇరాన్కి వ్యతిరేకంగా కడుతున్నటువంటి సున్నీ ముస్లిం కూటమిలో భాగస్వామి అయి షియా ఇరాన్ పైన దాడి చేయడానికి సిద్ధమవుతున్నది.
ఓన్లీ పాకిస్తాన్, కేవలం పాకిస్తాన్ మాత్రమే ఇలా చేయగలదు. వెన్నుపోటుకి చిరునామా కావాలంటే పాకిస్తాన్ అని చెప్పాలి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.